వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని టిట్కో ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కోనసీమ జిల్లా మండపేటలో పర్యటించిన మంత్రి గొల్లపుంత కాలనీలో రెండో విడత టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. 2014-19 మధ్య 7 లక్షల ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుని పనులు ప్రారంభిస్తే గత వైసీపీ ప్రభుత్వం వాటిని భారీగా తగ్గించిందన్నారు. వాటిని పూర్తి చేయలేదన్నారు. గత ప్రభుత్వం ఈ టిట్కో హౌస్ మొత్తాన్ని నిర్మాణం చేసింది. అంటే ఏదైతే 7 లక్షల హౌస్ అనుకున్నామో వాటన్నిటినీ కట్ చేసేసి 2,61,000 తగ్గించింది. మరి ఆ 2,61,000 చేసిందంటే అవి కూడా చేయాల నామకే వాసి మొదలుపెట్టి రంగులు మార్చింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. గత కాంట్రాక్టర్ క్లోజ్ చేయాల, వాళ్ళకు 3,000 కోట్లు అప్పునింది. దానికి ఒక కమిటీ చేసి ఐపవర్ కమిటీ చేసి టెక్నికల్ కమిటీ వారితో డిస్కస్ చేసి రీసెంట్గానే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశాము. ఇప్పుడు 163 ప్లేసుల్లో 100 ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ అయింది. మండపేటలో చక్కగా ఈ యొక్క శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో 960 హౌస్ కంప్లీట్ చేశారు. అంతకుముందు 4,064 ఇచ్చున్నారు. ఈరోజు 960 పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరలో జూన్ ఎండింగ్ లోపల మరొక 1,060. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాని ఈరోజు ఈ ప్రభుత్వం భరిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ప్రజలకు శాపం కాకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్ లోపల రాష్ట్రంలో ఉన్న టిట్కో హౌస్లను పూర్తి చేయమని ఖచ్చితంగా పూర్తి చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు.